హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి చికెన్ కబాబ్. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్‌ని హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ ఒకటి, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, కారం, ఆయిల్, సాల్ట్. ముందుగా మనకి చికెన్ కబాబ్ కోసం ఇలాంటి స్టీల్ పుల్లలు ఉండాలి. మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పక్కన ఉంచాలండి. ఇప్పుడు దాంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఫుల్ టీ స్పూన్ కారం, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి. నిమ్మకాయని ఇలా కట్ చేసిన తర్వాత గింజలు తీసి రసాన్ని వేసుకోవాలి. ఇలా రసాన్ని వేసిన తర్వాత చక్కగా అంతా కలిసేలాగా మసాలా అంతా కలిసేలాగా బాగా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చికెన్ పీస్ని స్టీల్ పుల్లకి ఇలా గుచ్చాలి. ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా గుచ్చిన తర్వాత ఇలా చికెన్ని చక్కగా పుల్లకి గుచ్చాం కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన కాల్చాలండి. గ్రిల్ది ఇలాంటిది ఒకటి పెట్టి స్టవ్ వెలిగించి ఇలాంటి గ్రిల్ది ఒకటి పెట్టిన తర్వాత సిమ్లో పెట్టాలండి. ఇలా చికెన్ని రెండు పుల్లలకి ఇలా గుచ్చాం కదా, మిగతా చికెన్ని కూడా తర్వాత ఇలాగే గుచ్చి కాల్చాలండి.
ఇప్పుడు స్టవ్ పై ఇలా ఉంచి చక్కగా మనం చికెన్ని ఇలా గ్రిల్ చేయాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టాలండి. హై ఫ్లేమ్ పెడితే చికెన్ మాడిపోద్ది, పైన మాడిపోయి లోపల ఉడకదు. అసలు టేస్ట్ అయితే అస్సలు బాగోదు. చికెన్ ఈవెన్గా కావాలి అంటే కొంచెం సిమ్లో నుంచే మనం ఇలా తిప్పుతూ కాల్చాలి చికెన్ని. కొంచెం టైం అయితే పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చక్కగా అంతా కాల్చుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నిదానంగా తిప్పుతూ కాల్చాలి. ఇలా కాలిన తర్వాత మనకి చికెన్ కబాబ్ రెడీ అవుతుందండి. ఇలా తిప్పుతూ కాల్చడం వల్ల చికెన్ అంతా ఈవెన్గా కాలుతుంది, మనకి పచ్చివాసన అనేది ఉండదు. చూసారు కదా చక్కగా ఎలాగా చికెన్ అంతా కాలిందో. ఇంతేనండి, మనకి చికెన్ కబాబ్ రెడీ అయిపోయినట్టే. మిగతా చికెన్ కొంచెం ఉంది కదా, అది కూడా సేమ్ ఇలాగే పుల్లగుచ్చి కాల్చాలండి. ఇంతేనండి, చికెన్ కబాబ్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు గనక నచ్చితే ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.